ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు. అయితే ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజుకి సంబంధించి పక్క రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా ఘనంగా ఆ యొక్క సంబరాలన్నీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈయనేమో నారా లోకేష్ గారు దావోస్లో పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలో అక్కడ పెట్టుబడుల రూపంలో వాళ్ళందరితో కూడా ఇంకా చర్చలు కొనసాగించుకుంటూనే వస్తున్నారు. మరి మొత్తానికి నారా లోకేష్ గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు, ప్రస్తుతం ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధమైనటువంటి రోల్ మోడల్గా ఉన్నారు, ఇదే అంశం గురించి డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కర్తా కార్తిక్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఏ విధంగా గేమ్ చేంజర్గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. 42 సంవత్సరాలు ముగించుకుని ఈరోజు 43వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఒక్కసారి ఆయన ప్రొఫైల్ చూసుకుంటే ఆయన ప్రొఫైల్కి సంబంధించి మీ యొక్క అభిప్రాయం అంటే ఏమంటారు? ఓటములకి భయపడే వాళ్ళకి, గెలుపు కోసం తప్పించే వాళ్ళకి నారా లోకేష్ గారు ఒక పాఠం. నారా లోకేష్ గారి రాజకీయ జీవితాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూడు. ఆయన గోల్డెన్ స్పూన్. ఆయన పుట్టే నాటికి ఆయన తాత ముఖ్యమంత్రి, ఆయన స్కూల్ ఏజ్ వచ్చే నాటికి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఆయన రాజకీయ జీవితం చాలా ఇబ్బందుల మధ్య, చాలా ఆటంకాల మధ్య, చాలా అవమానాల మధ్య కొనసాగింది. ఈ దేశంలో ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు ఎవరు అంటే నారా లోకేష్ పేరు చెప్పొచ్చు. నారా లోకేష్ గారి క్యారెక్టర్ను అవమానించారు, పర్సనాలిటీని అవమానించారు, భాషను అవమానించారు, పుట్టుకను అవమానించారు. ఎన్ని రకాలుగా అవమానించారో అన్ని రకాలుగా అవమానించారు. అవమానాలన్నీ పడ్డాడు, ఆటంకాలన్నీ ఎదుర్కొన్నాడు, అవరోధాలన్నీ ఎదుర్కొన్నాడు. అన్నీ పోరాడి సాధించుకొని ఇలా విజయం దిశగా ముందుకెళ్ళి, అంటే ఇవాళ ఆయనకి విజయం ఆయన చేతుల్లో ఉంది అంటే దాని వెనకాల ఆయన పట్టుదల, ఆయన పోరాటం. అంటే పోరాడితే విజయం ఎప్పటికైనా మందే అంటానికి నారా లోకేష్ ఒక ఎగ్జాంపుల్. నేను కొన్ని విషయాలు చెప్తా. నారా లోకేష్ గారు ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి పదవి తీసుకున్నారని అందరికీ తెలుసు. కానీ అంతకుముందే 2009 ఎన్నికల్లో ఆయన పార్టీ బ్యాక్ఎండ్లో పనిచేశారు. ఆయన ఫస్ట్ తీసుకున్న సబ్జెక్ట్ ఏంటో తెలుసా? పార్టీ కార్యకర్తలకి సంక్షేమం, పార్టీ సభ్యత్వం, వాళ్ళకి బీమా, వాళ్ళ సంక్షేమం మీద ఆయన ఫోకస్ చేశారు 2009 ఎన్నికల కంటే ముందు. పార్టీని స్ట్రెంథన్ చేసేది ఎవరు? పార్టీ కోసం పనిచేసేది ఎవరు? జెండా మోసే కార్యకర్తలు. వాళ్ళకి మనం సంక్షేమం ఇవ్వాలని ఆలోచించినటువంటి వ్యక్తిత్వం నారా లోకేష్ది. సహజంగా కార్యకర్తలకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది టీడీపీ యొక్క స్లోగన్. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడే కార్యకర్తలని, అంటే కార్యకర్తలే మన పార్టీకి పరమావధి అని చెప్పినటువంటి మాటని నారా లోకేష్ తీసుకున్నారు. తర్వాత నారా లోకేష్ గారు 2014లో పార్టీ విభజిత రాష్ట్రంలో గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ గారు మంత్రి పదవి తీసుకున్నారు. అప్పట్లో చాలా విమర్శలు. సరే, ఆ విమర్శలను ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేస్తారు, ఓడిపోయారు. అప్పుడు కూడా చాలా విమర్శలు. ఎమ్మెల్యేగా గెలవలేనోడు నాయకుడు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అనేది తప్ప అంతకు మించి ఊయిజ్ నారా లోకేష్ అని చెప్పేసి చాలా వెక్కిరింపులు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. నారా లోకేష్ గారి గొప్పతనాన్ని, ఆయన యొక్క ఏమైనా పర్ఫార్మెన్స్ని ముందుగా గమనించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికైనా నా రాజకీయ శత్రువు నారా లోకేష్ అన్న విషయాన్ని గుర్తించి నారా లోకేష్ రాజకీయంగా ఎదగటం కోసం ఎన్ని చేయాలో అని చేశాడు. ఇందాక నేను చెప్పాను కదా, అవమానించారు అని చెప్పేసి. అవమానించింది ఎవరు? వైఎస్ జగన్ సోషల్ మీడియా టీం, వైసీపీ పేటీఎం బ్యాచ్, వైసీపీ పేడ్ బ్యాచ్. వైసీపీ కావాలని నారా లోకేష్ని టార్గెట్ చేసి విమర్శించింది. అసలు అవమానించడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి, కానీ హద్దులు దాటి మరి అవమానించినటువంటి పరిస్థితి. ఇక మంచి చెడుకి సంబంధం లేని వాళ్ళకి హద్దులే ఉంటాయి. అలా అవమానించారు. కానీ అవమానించిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు? నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? ఒకప్పుడు నారా లోకేష్ గారిని పప్పు అంటే వెక్కిరించేవాళ్ళు. పప్పు అంటే గూగుల్లో కొడితే నారా లోకేష్ గారు పుట్ట వచ్చే అంతగా చిత్రీకరించారు. కానీ ఇవాళ వాళ్ళే నారా లోకేష్ నిప్పురా అంటున్నారు. ఇవాళ వాళ్ళు సరిగ్గా నిద్రపోవట్లేదు. కల్లో నారా లోకేష్ గారు గుర్తొస్తున్నారు, కల్లో రెడ్ బుక్ గుర్తొస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ గుర్తెచ్చుకోవట్టు వైసీపీ బ్యాచ్, నారా లోకేష్ గారిని ఎక్కువ గుర్తెచ్చుకుంటున్నారు. వాళ్ళ చర్చల్లా పొద్దున్న లేస్తే నారా లోకేష్ చుట్టూనే నడుస్తుంది. అలా తన చర్చను తన వైపు మార్చుకోలేడు. ఇంకొక విషయం, పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందాం. పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుంటే 2019లో ఆయన ఓడిపోయాడు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలవాలి, కష్టాలు పార్టీ గెలిచి తీరాలనుకున్నప్పుడు పార్టీ గెలిచే అవకాశం ఉందని పార్టీ ఇంటర్నల్గా వాళ్ళ సర్వేలో చెప్తున్నప్పటికీ కూడా నారా లోకేష్ గారికి మనం మంగళగిరిలో ఎప్పుడు గెలవలేదండి, 1983, 85 తర్వాత కొన్ని దశాబ్దాలుగా పార్టీ అక్కడ గెలిచింది లేదు. కాబట్టి మీరు రిస్క్ సీటు తీసుకోకండి, మీకు కావాలంటే సేఫ్ జోన్ సీటు తీసుకోండి అని పార్టీ చాలామంది నాయకులు, సీనియర్ నాయకులు సజెస్ట్ చేశారు. మీరు గాజువాకి వెళ్ళినా, భీమిలి వెళ్ళినా, లేదా మీ తండ్రి గారి కుప్పం తీసుకున్నా, లేదా హిందూపురం తీసుకున్నా, ఎక్కడైనా సేఫ్ జోన్ సీట్లో నిలబడండి. పార్టీ గెలిచి మీరు ఓడిపోతే మీ రాజకీయ జీవితాన్ని పుల్ స్టాప్ అవుతుంది
ఉపయోగం ఉండదు అనేది అంటే లేదు నాయకుడు అనేవాడు రిస్క్ తీసుకుంటేనే నాయకుడు అవుతాడు, రిస్క్ తీసుకునేవాడే నాయకుడు అవుతాడు. నేను భయపడేదేంది, నా తండ్రి కుప్పని తన కంచుకోటగా ఎలా మార్చుకున్నాడు, నాకంటూ ఒక నిజవర్గాన్ని నేను మార్చుకోవాలిగా అని చెప్పేసి మంగళగిరిని తన కోటగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. 90,000 మెజార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలి. ఎందుకు చూసి నేర్చుకోవాలంటున్నానంటే ఇలా ఆయన పులివెందులో పోటీ చేస్తున్నాడు. పులివెందులో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న కోట కాదు, రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు వాళ్ళ తరతరాలుగా నిర్మించుకున్నటువంటి కోట వాళ్ళ కుటుంబానికి. సేఫ్ జోన్ సీటు, ఆ సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు 2014 ఎన్నికల్లో. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల సీటు తీసుకునే నాటికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ విజయం ఉన్నారు, వాళ్ళ తల్లే ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సతీమణి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన సానుభూతి తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆమెని కూడా పక్కన పెట్టి, అంటే సొంత తల్లిని పక్కన పెట్టి, సంబంధం లేని వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆమెను పంపించి ఆమెను రిస్కీ సీట్లో పెట్టి తన సేఫ్ జోన్ సీట్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? తన రాజకీయ జీవితం కోసం. తన భయం బయట వేరే చోట పోటీ చేస్తే గెలవడేమోనని. సరే, అంత సేఫ్ జోన్ సీటు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, రిస్కీ సీట్ నారా లోకేష్ తీసుకున్నాడు. 2024 ఎన్నికల్లో సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ ఎంత, రిస్కీ సీట్లో మంగళగిరిలో నారా లోకేష్ మెజార్టీ ఎంత 2024 ఎన్నికల్లో. కాబట్టి నారా లోకేష్ మెజార్టీ 90,000 పైన దాటింది కదా, జగన్మోహన్ రెడ్డి కంటే 20,000 ఎక్కువ ఉంది కదా. అంటే తనకు తానుగా నాయకుడిగా నిరూపించుకున్నటువంటి నారా లోకేష్. తండ్రి పేరు చెప్పుకొని, ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి బాపతు జగన్మోహన్ రెడ్డి. అది వీరిద్దరికి మధ్య ఉన్నటువంటి తేడా. ఇప్పుడు సరే, 2024 ముందు వదిలేయి, 2024 తర్వాత కూడా మనం చూద్దాం. విద్యాశాఖ సహజంగా ఎవరు తీసుకోరు, అది చాలా సెన్సిటివ్ శాఖ. కానీ ఆ శాఖను తీసుకున్నాడు. ఆ ఛాలెంజ్ తీసుకోవడం అంటే నారా లోకేష్ గారి తర్వాత అసలు ఆయన ఛాలెంజ్ని ఇష్టపడతారు. ఛాలెంజ్ని మనం ఫేస్ చేసినప్పుడే కదా మన పర్ఫార్మెన్స్ తేలేది అని అనుకునేటువంటి తత్వం ఆయనది. ఛాలెంజ్కి ఎదురెళ్తారు. విద్యాశాఖను తీసుకొని విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇవాళ చూపిస్తున్నటువంటి తెగుజు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి భాషలో స్కూల్స్ బాగుపడాలంటే గోడలు కట్టాలి, రంగులు వేయాలి. కానీ నారా లోకేష్ గారి పరిభాషలో ముందు టీచర్ ఉండాలి కదా. అందుకని మెగా డిఎస్సి నిర్వహించేసి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఆయన. మరొక డిఎస్సి కూడా రంగం సిద్ధమవుతూ ఉంది. ఇది విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు మొదటి గొప్పతనంగా మనం చూడాలి. తర్వాత ఆయన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇలా రికార్డుకి ఎక్కుతూ ఉంది. అది ఇలా ప్రైవేట్ పాఠశాలలో ఉంటే మామూలుగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్స్, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు ఉండకూడదు? స్టూడెంట్స్ బలాలు, బలహీనతలు, స్ట్రెంత్ మొత్తం కూడా పేరెంట్స్కి టీచర్స్కి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టేసి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మారుస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్. అంటే విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. సో స్కూల్లో టీచర్ ఉండాలి, టీచర్కి పేరెంట్స్కి రిలేషన్ ఉండాలి, పిల్లగాళ్ళకి మంచి విద్య ఉండాలి. ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు. సరే, ఇది విద్యారంగం గురించి. ఇంకోటి ఐటీ శాఖ కూడా ఆయన చేతిలో ఉంది. ఐటీ శాఖ మంత్రిగా మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ బ్రాండ్ ఉంటుంది. పెట్టుబడులు అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ప్రపంచంలో ఎక్కడైనా. ఇవాళ తండ్రికి తగ్గ తనయుడుగా తాను కష్టపడి గూగుల్ క్రౌడ్ వాళ్ళతో చర్చించి వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ తీసుకురావటం. వాస్తవానికి గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడి పెట్టడానికి ఈ దేశంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు, రాజధానులు చాలా ఉన్నాయి. వైజాగ్కే రావాల్సిన అవసరం లేదు. ఇవాళ వైజాగ్కి వచ్చిందంటే దాని వెనకాల నారా లోకేష్ గారి కృషి. అమెరికా వెళ్ళి గూగుల్ క్రౌడ్ వాళ్ళతో చర్చ జరపడం కావచ్చు, భారతదేశంలో కేరళలో ఉన్నటువంటి వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్ళి చర్చ జరపడం కావచ్చు. సో వెంటబడి ఫాలోఅప్ చేసి వైజాగ్ తీసుకొచ్చారు ఆయన. ప్రపంచంలోనే అమెరికా వెలుపుల గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి 1,00,000 కోట్లకు పైన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ వైజాగ్లో వచ్చింది అంటే దాని వెనకాల నారా లోకేష్ గారి కృషి అమోఘం. కేవలం ఇది మాత్రమేనా కాదు, ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి వైజాగ్లో. చాలా పెద్ద పెద్ద టీసీఎస్ లాంటి కంపెనీలు, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హౌసెస్ పెడతా ఉన్నాయి. సో వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాయి. దీని వెనకాల కూడా నారా లోకేష్ గారి కృషిని మనం ఇక్కడ మెచ్చుకొని తీరాలి. సో ఇవన్నీ ఎలా సాధించగలిగాడు అంటే ఆయన నిరంతరం జనంలో ఉంటాడు. నీకు యువగలం గుర్తుందా? ఎక్కువ మంది జనంతో ఇంటరాక్ట్ అయిన తీరు, ఓపిగ్గా సహనంగా ప్రజలు చెప్తుంది వింటూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, ఎక్కువ మందికి సెల్ఫీలు ఇస్తూ, కార్యకర్తలకు అభివాదం చేస్తూ, కలచలం చేస్తూ, వాళ్ళని అడిగి తెలుసుకుంటూ నిత్యం వాళ్ళు చెప్పేది ఎప్పుడైనా వినగలిగిన వాడు మంచి వ్యక్తిగా, గొప్ప వ్యక్తిత్వాన్ని తయారు చేసుకోగలుగుతాడు. నారా లోకేష్ గారిలో వినగలిగే కెపాసిటీ ఉంది. ఏదో తను అనుకుందే చెప్పాలని కాదు, అబద్ధాల వాళ్ళతో వినాలి అనేటువంటి నేచర్ ఉంది. అందుకని ఇప్పటికీ సరే ఇవ్వగలవంటే మీరు నువ్వు అనొచ్చు, అప్పుడు అపోజిషన్లో నరగాడు చేశారు, అవసరం కోసం అధికారం కోసం చేశారని నువ్వేమైనా విమర్శించవచ్చు కాక. కానీ ఇప్పటికీ ఆయన చూడు, ఇప్పటికీ తను జనంతో కలిసిపోవడానికి వారానికోసారి ప్రజా దర్బాలు పెట్టుకుంటారు. అలాగాక ఎమ్మెల్యేలు కూడా ప్రజా దర్బాలు పెట్టాలని చెప్పి హుకుం జారీ చేస్తారు. సో ఇవాళ కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైన వాళ్ళే
ప్రజలతో ఇంకా నాకు ఎమ్మెల్యే ఓటు పదవి వచ్చింది కదా నాకు అవసరం ఏంది అనుకుంటారు. కానీ అలా అనుకునే మనసుతో నారా లోకేష్ గారు కాదు. తన ప్రజలతో ఇప్పటికీ కనెక్టివిటీలోనే ఉంటూ చెప్పింది వింటూ మళ్ళీ ఎమ్మెల్యేను కూడా పార్టీని కూడా అదే కాలంలో పెడుతున్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ప్రజలతో ఎక్కువ కలిసిపోతారో, జనంతో ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తారో, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతారో, ఎక్కువ మంది చెప్పింది వినగలుగుతారో, వినదాని నుంచి నేర్చుకోగలుగుతారో వాళ్ళు ఎప్పటికైనా ఎదుగుతారు అంటానికి నారా లోకేష్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందు కనపడుతున్న ఎగ్జాంపుల్. ఎప్పుడైతే తలపోగరు నెత్తికెక్కిద్దో, అహంభావం నెత్తికెక్కిద్దో, మనం తప్ప ఇంకెవడు అంత చిన్నోళ్ళే మనం మాత్రం పెద్దోళ్ళు అని అనుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా పతనం అవుతారంటానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్. ఎప్పుడైనా ఎదిగినా కొద్దీ ఒదిగుండాలి, అందరూ చెప్పేది వినగలగాలి, ప్రధాని నుంచి నేర్చుకోగలగాలి, ప్రధాన్ని ఇంప్రూవ్మెంట్లో తీసుకొస్తే మనకంటే తోపెవడు లేడు ఇక్కడ అని భావించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం నారా లోకేష్ గారిది. సో రియల్లీ విష్ హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ గారు. నిజంగా మీ ఎదుగుదల ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళకి ఒక పాఠం, అవమానాలు ఎదుర్కొని భయపడే వాళ్ళకు కూడా ఒక పాఠం. అవమానాలని అవకాశాలుగా మార్చుకోవచ్చు, అవరోధాలని ఆటంకాలని ఎదుర్కోవచ్చు, వేసిన రాళ్ళని పూలుగా మార్చుకోవచ్చు అని మీ కెరియర్ చూస్తే అర్థమైపోద్ది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.